హలో! హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గనా. సో, గనా నుంచి బ్యూటిఫుల్ కామెంట్స్ అండి. సో, కామెంట్స్ ఎప్పుడు నేను చదివి నేను ఎంజాయ్ చేస్తా. బట్ ఎందుకో కామెంట్స్ కూడా చెయ్యాలి అనిపించింది. ఒక్కొక్కరి థర్డ్ ప్రాసెస్ ఉంటాయి కదా. సో, దాంట్లో పాజిటివ్స్ ఉంటాయి, నెగెటివ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో, యూజువల్లీ నేను ఒక డ్రెస్ పెట్టా అండి. ఈరోజు రీసెంట్లీ వచ్చిన కామెంట్స్ ఏవన్నీ ఈ 2-3 డేస్లో వచ్చిన కామెంట్స్లో 1 అవర్ బ్యాక్ నేను స్క్రీన్ షాట్ తీసినప్పుడు 1 అవర్ బ్యాక్ అంటే ఈరోజు పెట్టిన దాంట్లో కొంచెం మల్ కాటన్లో నేను 2 పాకెట్స్ తీసుకున్నా 1495ది. అది యాక్చువల్లీ మేడం కొంచెం బిట్ ప్రైస్ ఎక్కువైంది అని చెప్పారు. సో హూ ఈస్ దట్ కేఆర్వి సమ్ ఎవరో వాళ్ళ మెయిల్ ఐడి ఎందుకు చెప్పడం. సో అదే అనమాట. సో మేడం కన్సర్న్ ఏంటంటే మేడం మీరు పెట్టే ప్రైజెస్లో ఆ ప్రైస్ కొంచెం హెవీగా ఉంది అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే మల్ కాటన్ అండి, అది మల్ కాటన్ 2 సైడ్స్ ఎంబ్రాయిడరీ వచ్చింది కాబట్టి నార్మల్గా 1350 ఉంది మల్ కాటన్. బట్ పాకెట్కి వర్క్ ఎక్కువ ఉంటుంది కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అండ్ దుప్పట్టా కూడా కొంచెం లెంత్ ఎక్కువ ఉంది, మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఆ వీడియోలో. దాన్ని బట్టే ప్రైస్ ఉంటుంది. అండ్ 1495 నాకే ఎక్కువ అనిపించింది, మీరు నమ్ముతారా లేదో. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు గనా అంటే చాలా వాల్యుబుల్గా ఉండాలనే నేను అంతే చాలా జాగ్రత్తగా దాన్ని మూవ్ ఆన్ చేస్తున్నా. హరిబరిగా వెళ్ళకుండా నాకు బ్రేక్ కావాలి అనుకున్నప్పుడు బ్రేక్ తీసుకుంటూ సో హరిబరి లేకుండా చాలా కామ్ గోయింగ్గా వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే ఎప్పుడు ఒక లెవెల్ స్టాండర్డ్ ఉండదు మైండ్ సెట్, అందరికి అప్స్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి బిజినెస్ అన్నాక, యూ ఆల్ నో దాట్. సో దాన్ని బ్యాలెన్స్ చేస్తూ నేను కూడా బ్రేక్స్ తీసుకుంటూ కొంచెం రూమ్ రెంట్ అటు ఇటు అయినా పర్వాలేదు, బట్ ఐ హ్యావ్ టు బీ స్టేబుల్ మైండ్ సెట్. స్టేబుల్గా ఉన్నప్పుడే మనం చేయగలుగుతాం అన్న ఒక ఫీలింగ్లో నేను ఒక 10 days లాస్ట్ 1 monthలో నేను 10 days లీవ్ కూడా తీసుకున్నా. ఎందుకంటే నేను చేయలేకపోయా, ఎందుకంటే ఐఎమ్ డూయింగ్ వర్క్ హార్డ్ బట్ అవ్వట్లేదు అని చెప్పేసి. సో మీకు అనిపించడం కాదు, నాకే అనిపించింది. సో ప్రైస్ ఎక్కువైంది అని చెప్పేసి. సో వాట్ ఐ డన్, నేను వీడియోలో మళ్ళీ 1495ది 1450 రూపీస్ చేశాను. 50 రూపీస్ వాట్ ఐ కెన్ డూ, ఐ డన్ మై లెవెల్ బెస్ట్ ఫర్ దాట్. సో మేడం నాకు అనిపించింది అంటే నేను తగ్గిస్తా. సో పెంచడం అంటే నేను అంత ఫాస్ట్గా పెంచనండి. సో ఫ్యాబ్రిక్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, బాగుంది కదా పెంచేద్దామని పెంచను. బట్ నా వెండర్స్ ఇచ్చేదానిపైన నేను ఏ మార్జిన్ వేసుకుంటానో ఆ మార్జిన్ వేసుకొని బిజినెస్ చేస్తున్నా. అప్పుడప్పుడు ఇంకా నేను చాలా తగ్గిస్తా అండి. సో కొన్ని డ్రెస్సెస్కి నాకు వర్త్ అనిపించినాయి, బాగుంటాయి, ఫాస్ట్గా సోల్డ్ అవుతాయి, నాకు ఒక 150 రూపీసే ప్రాఫిట్ వస్తుంది అన్నా కూడా నేను అది తీసుకొచ్చి సేల్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఫాస్ట్గా మూవ్ అవుతుంది కదా, ఎలాగో నాకు 150 అయినా ప్లస్సే కదా, 1000 రూపీస్ ప్రాఫిటే వస్తుంది కదా అన్నట్టు ఆ సెట్ తీసుకొచ్చేస్తాను అనమాట. సో నాది కూడా చూసుకుంటా, అప్పుడప్పుడు ఒకవేళ పోకపోయినా కూడా పర్వాలేదు, ఎవరో ఒకరు వచ్చి తీసుకుంటారు లేని ఒక ఫీలింగ్లో మంచి ఫ్యాబ్రిక్స్ ఉంటే ఖచ్చితంగా పట్టుకొని వచ్చేస్తాను. అదే అనమాట. సో అది గనా స్టోరీ. సో ఇమీడియట్గా నేను 50 రూపీస్ తగ్గించిన అండి. షార్ట్స్లో పెట్టిన 1495 కాకుండా 1450కే చేశాను అనమాట. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. సో నేను ఆల్రెడీ ఒక షార్ట్లో పెట్టా కదా, దానికి ఏంటంటే ఆ మేడం ఏం రిప్లై ఇచ్చారంటే, నేను వాట్ ఐ డన్ అంటే మీరు అదర్ పేజెస్ని కూడా, ఎందుకంటే అన్నీ ఆన్లైనే అండి, ఆఫ్లైన్ ఏదీ లేదు. సో అన్నీ ఆన్లైన్లోనే రన్ అవుతున్నాయి కాబట్టి మీరు ఒక్కసారి అదర్ దానికి కూడా వెళ్ళి కంపేర్ చేసుకోండి మన ప్రైజెస్. ఎందుకంటే మనం పెట్టే మెటీరియల్సే వాళ్ళు పెడతారు, వాళ్ళు పెట్టేటే మనం పెడతాం, కొంచెం వెనక ముందు పెడతాం కావచ్చు. బట్ అంటే ఒక 15 days అటు ఇటు, ఎందుకంటే నేను ఒకటే వీడియో రిలీజ్ చేస్తాను మంత్లీ. ఇంతకుముందు 4 రిలీజ్ చేసేదాన్ని, కొంచెం నాతో అవ్వట్లేదు, నేను కొంచెం స్టాప్ చేసి స్లోగా వెళ్తున్నాను అనమాట. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో నేను ఆవిడకి ఏం చెప్పాను అంటే, జస్ట్ ఒక్కసారి కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకున్న తర్వాత మన దగ్గర రీజనబుల్గా ఉన్నాయా లేవా. ఎందుకంటే అదే ఫ్యాబ్రిక్ 1899, 1799 ఉంటాయి, బట్ మన దగ్గర చాలా రీజనబుల్గా ఉండడానికి నేను ట్రై చేశాను, మీ అందరికీ తెలుసు. సో నా ఎఫర్ట్ని కూడా గుర్తించండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నా ఎఫర్ట్ని కూడా గుర్తించండి. ఎందుకంటే అంత రీజనబుల్ అంటే 300 రూపీస్ ఒక్కొక్క డ్రెస్ పైన, 300 రూపీస్, 500 రూపీస్ కూడా ఉండడం అనేది నాట్ ఏ స్మాల్ థింగ్. 1395 ఎక్కడ, 899 ఎక్కడ, 500 రూపీస్ డిఫరెన్స్ ఉందండి. సో అలాంటివి కూడా నేను సేల్ చేశాను. ఎందుకంటే నా బ్రాండ్ కోసమే నేను చేసింది, బట్ ఆ బ్రాండ్ని నేను అలాగే కంటిన్యూ చేయాలంటే మీ అందరి సపోర్ట్ కూడా ఇంపార్టెంట్. మీరు అందరు సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి నేను ఈ స్టేజ్లో ఉన్నాను అండి. సో అప్పుడప్పుడు కొంచెం ప్యానిక్ అవుతూ ఉంటా. సో కెన్ ఐ డూ దిస్ అని కొంచెం బాధ ఇస్తుంది. సో నిన్న వీడియో తర్వాత నేను ఒక 1/2 hour ఏడ్చాను అనమాట. సో నా కస్టమర్స్ నా కోసం ఎంత సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి, హౌ దే ఆర్ డూయింగ్, అంటే వాళ్ళు నన్ను ఎంత ట్రస్ట్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ నుంచో బై చేస్తున్నారు అని చెప్పేసి. సో అది అబౌట్ దట్ కంపారిజన్. సో ఆవిడ అన్నారనమాట, ఆవిడ ఏం రిప్లై పెట్టారంటే, నేను అలా ఏం చెక్ చేయనండి, నాకు మీ దగ్గర అలవాటు అయిపోయింది, సో మీ దగ్గరే తీసుకుంటున్నాను. నో అండి, యూ హ్యావ్ టు గో త్రూ. ఎందుకంటే యూట్యూబ్లో చాలా పేజెస్ ఉన్నాయి, దాంట్లో మనం మనది చాలా చిన్న స్టోర్ అండి, చాలా పెద్ద స్టోర్ అని నేనేం చెప్పట్లేదు. బట్ ఆ స్టోర్లో కూడా నేను చాలా రీజనబుల్గా, చాలా డెడికేటెడ్గా, చాలా కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తున్నా. సో
ఇక్కడ ఉండే ఘన ఇక్కడ ఇంత పెద్ద ఘన అయిపోయింది ఇప్పుడు. సో చాలామందికి మనం లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకు కూడా తెలియడం, కోంపల్లిలో ఉన్న వాళ్ళకు కూడా ఒక పాప వచ్చి యూ క్రియేటెడ్ ఏ స్మాల్ బ్రాండ్ అండి, ఒక మంచి ఘన అని ఒక బ్రాండ్ని క్రియేట్ చేశారు అని చెప్పడం. సో ఇంకా చాలామంది చెప్పారు. బట్ ఆ పాప నేను కొంచెం లో స్టేజ్లో ఉన్నప్పుడు, నేను లో ఫీలింగ్లో ఉన్నప్పుడు నాకు ఆ కామెంట్ అనేది నాకు చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. సో కోంపల్లి నుంచి వచ్చానండి నేను, మీరు ఏ టైంలో కానీ మీరు ఇది ఘన తీసేయాలని అనుకోవద్దు, ఎందుకంటే యూ క్రియేటెడ్ చిన్నప్పటి బ్రాండ్ని క్రియేట్ చేశారు మేడం, మీరు ఎందుకు నెగిటివ్ ఎప్పుడు అనుకోవద్దు, పాజిటివ్గానే ట్రై చేయండి. సో వి ఆల్ లవ్ యూ అని చెప్పేసి మీ కామెంట్స్ అన్ని మీ వీడియోస్ అన్ని చూస్తామని చెప్పినారు. ఐఎమ్ సో బ్లెస్డ్ ఫర్ దట్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. నీ వర్డ్స్ నాకు ఎంత ఎఫెక్ట్ని ఇచ్చాయో ఐ నో దట్. థ్యాంక్ యూ సో మచ్గా. పాప పేరు కూడా నేను అడగలేదు, ఐఎమ్ సో సారీ ఫర్ దట్, బట్ ఐ లవ్ దట్ కామెంట్. ఇట్స్ అ చిన్నప్పటి బ్రాండ్ అండి మన ఘన. నవ్ పీపుల్కి చాలా ఎక్కేసాం. దట్ వాజ్ సో హ్యాపీ, లవ్లీ. థ్యాంక్ యూ, హ్యావ్ నైస్ డే, బై బై అండి. సో ఇంకో కామెంట్ అండి, బ్యూటిఫుల్ కామెంట్, అదే దాని నుంచి వచ్చింది మెయిల్, బట్ ఐ డోంట్ నో హూ ఆర్ దట్. నేనైతే పెట్టించలేదు, నేను అంత ఎప్పుడు నన్ను ప్రమోట్ చేయండి అని నేను ఎవరిని అడగలేదు. సో నాకు నా దగ్గర నుంచి షాపింగ్ చేసిన వాళ్ళే మౌత్ టాక్ ద్వారానే లోకల్లో చాలా స్ప్రెడ్ అయిపోయాయి. అప్పుడు దాని తర్వాత ఐ స్టార్టెడ్ ఆన్లైన్ ఇన్ బీ స్మార్ట్ అంటే ఫస్ట్ మంత్లోనే రిలీజ్ చేశాను. ఆ తర్వాత అదర్ పేజెస్లో నేను చేశాను. లావణ్య ర్యాండమ్స్ కావచ్చు, శ్రీదేవి గారు కావచ్చు, చాలామందికి చేశాను. తర్వాత నేనే ఓన్గా చేసుకుంటే చాలా బెటర్ అనిపించింది, చాలామంది మీరే బాగా చేశారు. సో ఐ ట్రైడ్ దాట్ ఆల్సో. మధ్యలో నేను సిక్ అవ్వడం అంటే లావణ్య ర్యాండమ్స్లో చేస్తూనే మళ్ళీ ఇందులో చేస్తున్నా అనమాట, నేను కూడా ప్యారలల్గా వర్కౌట్ చేస్తున్నా. సో ఆ పాప ఏం చెప్పిందంటే, ఎవరేమనుకున్నా మీరు ఏం పట్టించుకోవద్దు, యు గో త్రూ అంటే. ఇంతవరకు అండి నాకు ఒక్కటో రెండో కామెంట్స్, దట్టు నా ఎక్స్ప్లెనేషన్ అంటే నేను చెప్పేదాన్ని అనమాట, మేడం ఇక్కడ ఇష్యూ ఉంది మేడం, మేడం నాకు దుప్పట్టా పంపించారు, దుప్పట్టా పైన చిన్న అంటే కట్ వచ్చిందనమాట. నేను ఆవిడకొకటే చెప్పాను, మేడం మీరు నాకు పంపించి నేను మళ్ళీ మీకు పంపించి, ఇట్ కాస్ట్ అరౌండ్ మనకి 150 రూపీస్ తగ్గి అంటే 50 రూపీస్ అన్న పట్టిద్దండి, 50 రూపీస్ 100 రూపీస్ అవుతుంది. సో మీరు నెక్స్ట్ టైం బై చేసినప్పుడు 150 రూపీస్ నేను తగ్గిస్తాను, నాకు రిమైండ్ చేయండి అని చెప్పేసి చెప్పాను. అండ్ లాస్ట్ ఒక ఇష్యూ అయింది, పెద్ద ఇష్యూ అయింది కొంచెం. షీ వాజ్ వెరీ రూడ్ అండి. నేను ఇంతవరకు నా క్లయింట్స్లో ఎవరితో నేను అలా మాట్లాడలేదు, నేను అనిపించుకోలేదు, అంత జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నా. దుప్పట్టా మిస్ అయినా కూడా ఒక్కొక్కసారి అవుతుందండి, ఇన్ని పార్సల్స్ 40-50 పార్సల్స్ ఉన్నప్పుడు ఒక్కరే హ్యాండిల్ చేస్తున్నప్పుడు సమ్ టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్. సో అలా దుప్పట్టా మిస్ అయినా కూడా ఆవిడ సికింద్రాబాద్ నుంచి నేను ఒక వేరే దుప్పటా పంపించా, ఆవిడ వీడియోలో చూసింది ఈ దుప్పటా కాదండి నాకు ఇది రాలేదు అని అంటే, వాట్ ఐ డన్, నేను ఆవిడకి మళ్ళీ 150 రూపీస్ మళ్ళీ షిప్పింగ్ చేసా, మేడం నాకు ఈ దుప్పటా నచ్చింది నేను ఇది ఉంచేసుకుంటానంట. సో ఐ టుక్ 150 రూపీస్ అగైన్ ఫ్రమ్ హర్. తను హ్యాపీగానే ఇచ్చింది, షీ ఈజ్ వెరీ హ్యాపీ విత్ దట్ ఫ్యాబ్రిక్ అండ్ దట్ కాస్ట్ ఎవ్రీథింగ్. అలా ఎప్పుడు అంటే చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటూనే వచ్చాం. చాలా చిన్నవి ఉండేవి, బట్ లాస్ట్ టైం ఒక ఆవిడ మాట్లాడింది, ఇట్ వాస్ హార్ట్ టచింగ్, చాలా బాధ అనిపించింది నాకు. అంటే అది మనం మ్యానుఫ్యాక్చరింగ్ కాదండి, నేను అందుకే చెప్తా ఒక సైజ్ పెద్ద తీసుకోండి. ఆడ మీరు షాప్ ఓనర్, షాప్ ఎదగడానికి మమ్మల్ని లాస్ చేస్తారా అది ఇదని. ఘన ఈజ్ నాట్ దాట్ మేడం. మీరు అందరికీ తెలుసు నేను ఎంత సాఫ్ట్గా మాట్లాడుతున్నాను, నాకు కోపం ఉన్నా కూడా లోకల్లో అంటే తగ్గించన్నప్పుడు కోపం తప్ప నాకు అసలు కోపం రాదండి, ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ వెరీ రీజనబుల్లీ, చాలా రీజనబుల్గా వెళ్తున్నప్పుడు నన్ను తగ్గించండి అన్నప్పుడు ఒక చిన్న పెయిన్ ఉంటుంది కదా. సో ఇంకేం తగ్గిస్తాం, నేను పెట్టుకుందే అంటే 795 రూపీస్ డ్రెస్, మన దగ్గరే నేను 595 అమ్ముతున్నా. ఆ డ్రెస్ నేను అమ్మలేదండి, ఇంకో ఆవిడ అడిగినా కూడా, ఎందుకంటే పాస్ట్ ప్రైస్ 795 అనేది, నేను హోల్సేల్ చేసిన తర్వాత 595కే వస్తుంది ఆ డ్రెస్, నేను ఎందుకు ఇంకా తగ్గించాలి అని ఒక ఫీలింగ్ తప్ప, ఎందుకంటే నేను కష్టపడుతున్నా, 10,000 అని నాకు రావాలి కదా కష్టపడుతున్నప్పుడు అని ఒక ఫీలింగ్. ఓకేనా, ఇంకా వేరే వీడియోలో మాట్లాడదాం. సో షార్ట్స్లో చేస్తుంటే అన్నీ సగం మాట్లాడుతున్నా కదా, సో అందుకోసం నేను లాంగ్ వీడియోకి పుష్ అయిపోయినా, లాంగ్ వీడియో చేస్తున్నా అనమాట. సో అది ఇక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. ఇది కామెంట్, బ్యూటిఫుల్ కామెంట్ ఇలాగా. సో ఎవరేమనుకున్నా వీఆర్ నాట్ డూయింగ్ మిస్టేక్. సో నేను ఎప్పుడు లో ఫీల్ అవ్వలేదండి, ఎప్పుడు హ్యాపీగానే ఫీల్ అవుతా. బికాస్ నా క్లయింట్స్ నాకు ఎలా మెసేజ్ చేశారంటే, మేడం ఎందుకు వీడియో పెట్టలేదు, మేము మేము వెయిట్ చేస్తున్నాం మీ వీడియో కోసం అన్నప్పుడు, మీ స్టాక్ ఈసారి ఏం కొత్త స్టాక్ తీసుకొస్తారని వెయిట్ చేస్తున్నాం అని చెప్పినప్పుడు, వాళ్ళ కోసం అన్నా చెయ్యాలి అని నేను హెల్త్ బాగాలేకపోయినా కూడా లాస్ట్ 1 ప్రెగ్నెన్సీ లాస్ అయిన తర్వాత కూడా నేను వీడియో చేశాను అండి. శ్రీదేవి గారు అన్నారు, ఆవిడతో వీడియో చేశాను. అప్పుడు ఆవిడ అన్నారనమాట, మేడం మీరు ఇలా
అటు ఇటు పరిగెట్టకండి అని అంటే రీసెంట్లీ ఏంది కదా మీరు అటు ఇటు పరిగెట్టకండి కొంచెం రెస్ట్లో ఉండండి అంటే అప్పటికే నేను 2 మంత్స్ రెస్ట్లో ఉన్నా అండి. బట్ అయినా కూడా అవ్వలేదు. బట్ దట్స్ ఓకే. నేను మళ్ళీ ఫార్వర్డ్ వచ్చిన. ఇంతకుముందు అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ లాస్ అయినప్పుడు నేను కొంచెం చాలా డిసప్పాయింట్ అయినా. చాలా డిసప్పాయింట్ కాదు మెంటలీ లైక్ డిప్రెషన్‌కెళ్ళిపోయినా. చాలా డిప్రెషన్‌కెళ్ళిపోయినా. ఒక 1 ½ మంత్, 2 మంత్స్ నేను ఎవరితో మాట్లాడలేదు. ఎలోన్‌గా ఉన్నా అనమాట. అంత పిచ్చిగా అయిపోయింది నాకు. సెకండ్ టైమ్ దట్స్ ఓకే. ఇంకా థర్డ్ టైమ్ అయితే చాలా మైండ్ నుంచి తీసేసా. దట్స్ ఓకే. వాట్ గాడ్ గివ్స్ దట్ మనకని. సో, అప్పుడు ఒక క్లయింట్ మేడం మీ హెల్త్ ఎలా నేను ఒక షార్ట్‌లో పెట్టా. మేడం రెగ్యులర్‌గా క్లోజ్ ఉంటుంది మీరు ఉండట్లేదు అని అంటే, నాకు బాలేదండి అని చెప్పేసి అలా కొంచెం బాధ అంటే అప్పుడు ఇంకా డల్‌గా ఉంటాం కదా! ఎవరికైనా కొంచెం పెయిన్‌ఫుల్‌గానే అనిపిస్తది. బిట్ పెయిన్‌ఫుల్. థర్డ్ ప్రెగ్నెన్సీ అని కూడా నేను ఎవరికీ చెప్పలేదు. సో, అలా టర్మినేషన్ తర్వాత నేను కొంచెం లో ఫీల్ అయినా. సో, అవి తప్ప నా లైఫ్‌లో ఎప్పుడూ ఎవరు నన్ను బ్యాడ్‌గా కామెంట్ చేయలేదండి. నేను ఎవరి కోసం ఆలోచించలేదు. ఎవరు కామెంట్ చేశారని కూడా నేను వెయిట్ చేయను. బట్ సమ్‌టైమ్స్ పాజిటివ్ కామెంట్స్ లైక్ అక్క, అమ్మ "అరేయ్! బా చేస్తున్నావురా మంచి నువ్వు బాగా ఎదగాలి" అని మాట్లాడుకున్నప్పుడు ఐ కీప్ వెరీ పాజిటివ్. సో, ఓకే. మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నా మైండ్ సెట్‌ని అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మా హస్బెండ్ అనేటోళ్ళు ఏంటంటే నేను గాబర్‌గా మాట్లాడతా. చాలా ఫాస్ట్‌గా మాట్లాడతా కదా! చాలా ఐ మీన్ అంటే హ్యాపీ అంటే నేను దాన్ని ఏమో అంటారు కదా! మన హాస్య స్పందన ఎక్కువ అంటారు చూడండి. అలా నేను ప్రతి చిన్న దానికి చాలా ఎక్సైట్ అయితా అనమాట. దట్స్ నా మైండ్ సెట్ అది. నాకు పెద్ద పెద్ద గిఫ్ట్‌లు అవన్నీ అవసరం లేదు. చిన్న హ్యాపీనెస్, చిన్న హాయ్ బాగున్నారా? ఆహ్, ఎలా ఉన్నారు? అనే కొన్ని కన్సర్న్స్ ఉంటాయి చూడండి. అవి చాలు. నేను ఎక్కువ డిస్కస్ చేయను. ఏ టాపిక్‌ని నేను ఎక్కువ డిస్కస్ చేయను. సో, అలా చిన్న చిన్న కామెంట్స్ చూసినప్పుడు నాకు మస్తు అనిపించేదనమాట. ఎంత హ్యాపీగా ఉండేదంటే సమ్‌వేర్ లైక్ ఎనీథింగ్ ఓకే. నేను చేస్తుంది పీపుల్‌కి రీచ్ అవుతుంది అని చెప్పేసి. మా హస్బెండ్ అనేటోడు ఈ నత్తి కొంచెం నాకు నత్తి ఉంటదండి. మీరు అబ్జర్వ్ చేసారో లేదో. ఈ నత్తి పెట్టుకొని నువ్వు అంటే యాంకరింగ్ చేస్తావా అన్నట్టు ఇలా మాట్లాడేటోళ్ళు. హి వాస్ లైక్ అంటే సపోర్ట్ ఇచ్చారు. ఇవ్వలేదు అని నేను చెప్పను. బట్ తనకి అస్సలు నమ్మకం లేదు. వెన్ ఐ స్టార్టెడ్ మై స్టోర్ నేను ఆహ్, అంటే ఫిట్ అవ్వలేదు. వేరే ఏ జాబ్స్‌కి నేను ఫిట్ అవ్వలేదని నాకు అనిపించింది. ఎందుకంటే మనకు నచ్చింది మనం చేసినప్పుడే చాలా హ్యాపీగా ఉంటాం. సో, నాకు నచ్చింది ఇది. సో, ఐయామ్ డూయింగ్ అంటే బాలేని 10 డేస్ నేను రానండి. నా వర్కర్స్ ఆల్వేస్ దే హెల్ప్డ్ మీ అలాట్. వర్కర్స్ ఇంపార్టెంట్. వర్క్ చేసేవాళ్ళు ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. సో, వర్కర్స్ డన్ ఎ లాట్ టు మీ. సో, అలా దే ట్రస్టెడ్ మీ. సమ్ లో పేజెస్ లో అంటే వెరీ లో అండి. నాకేం తెలీదు. అప్పుడు ఎడిటింగ్ రాదు, వాయిస్ ఓవర్ రాదు, ఏం రాదు. అలా వచ్చి స్టోర్‌లో కూర్చునేదాన్ని. ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు, తీసుకుంటే తీసుకునేవాళ్ళు, లేదంటే లేదు. అట్లా నేను ఒక 6 మంత్స్ నేనే రూమ్ రెంట్ కట్టుకున్నా. ప్రాఫిట్స్ పక్కన పెడితే నేనే రూమ్ రెంట్ కట్టుకున్నా. సో, అలా గూడా అంటే నాకు హెల్త్ ఇష్యూ ఉంది అని తెలిసి కూడా నేను వర్కౌట్ చేశా. అంటే నేను డైలీ రాకపోయేదాన్ని. వస్తే చాలా వర్క్ ఉండేది. భయమేసేది. అలా గూడా ఉన్న కొన్ని డేస్ రాకుండా ఎస్కేప్ అయ్యేదాన్ని. సో, అన్నీ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ అండి. సో, స్టార్టింగ్ ఫేజ్ అదంతా నిన్న ఒక రోజు గుర్తొచ్చింది. ఒక చిన్న అమ్మాయి అన్న వర్డ్ నేను ఆల్రెడీ పెట్టాను గదా! సో, ఘనా ఒక చిన్నపాటి బ్రాండ్ అండి అని చెప్పేసి. థాట్ మేడ్ మీ పుష్ ఎ లాట్. మళ్ళీ ఒక్కసారి ఇంకా స్ట్రాంగ్ అయిపోయినా. లాస్ట్ వీడియో వాస్ ఫెయిల్యూర్ వీడియో. అంటే స్టాక్ అవుట్ అవ్వలేదు. సో, నేను చాలా లాస్‌లో ఉన్నా. ఒక 10 డేస్ బ్రేక్ తీసుకున్నా. ఎందుకంటే ఆ మైండ్ సెట్‌తో నేను వర్క్ చేస్తే ఫ్రస్ట్రేషన్ అంటే చాలా కోపంలో వర్క్ చేస్తా. సో, అది నాట్ గుడ్ ఫర్ మీ. సో, అందుకే ఒక 10 డేస్ లీవ్ తీసుకున్నా. మంచిగా మైండ్ సెట్‌ని రెడీగా చేసుకున్నా. సో, దెన్ ఐ కేమ్ బ్యాక్. సో, కామెంట్స్ అన్నీ చదివినప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో, మనల్ని కూడా గుర్తిస్తున్నారు జనాలు అని చెప్పేసి జస్ట్ కిడింగ్. ఇంకో ఆవిడ ఇంకో సిస్టర్ స్వాతి అని ఎవరో మేడం ఎక్సర్సైజెస్ పెట్టండి అని పెట్టారు. సో, షీ వాజ్ రెగ్యులర్ కామెంట్ ఈ మధ్య రెగ్యులర్‌గా కామెంట్ చేస్తున్నారు. ఇంకా ఆవిడుండే అండి. షీ వాజ్ సో లవ్లీ. సో, నా ఫస్ట్ డే వీడియో నుంచి అంటే ఆవిడ నన్ను ఎప్పుడు చూసారో, ఎప్పుడు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఆ డే నుంచి ఎవ్రీ వీడియోకి కామెంట్ పెట్టేటోళ్ళు. నాకు ఆవిడ పేరు కూడా గుర్తులేదు. బట్ ఆ స్క్రీన్ షాట్ నెక్స్ట్ టైం పెడతా. షీ వాజ్ సో లవ్లీ. ఆవిడ ఒక కామెంట్ పెట్టిర్రు ఏంటంటే, మీరు రెగ్యులర్‌గా వీడియోస్ చేయట్లేదు కాబట్టి మిమ్మల్ని అన్‌సబ్స్క్రైబ్ చేశానండి. నేను మిమ్మల్ని ఇంకా ఫాలో అవ్వను. మీరు రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టకపోతే మాకు అవసరం లేదు ఘన గారు అని చెప్పేసి ఆవిడ పెట్టారు. దట్ వాజ్ సో లవ్లీ. నాకప్పుడు నవ్వొచ్చింది. అంటే దే ట్రీటింగ్ మీ లైక్ ఫ్యామిలీ. అంటే నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా తీసుకున్నారు అని ఒక చిన్న హ్యాపీనెస్. చిన్న కాదు నేను మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. అది నెగెటివ్ కాదు. సంథింగ్ లైక్ పుషింగ్ మీ ఫార్వర్డ్. ఇప్పుడు నేను ఆవిడకి మళ్ళీ రిప్లై పెట్టా. నా హెల్త్ బాలేదండి. ఇది కండిషన్ అంటే ఇది కండిషన్ కూడా నేను ఎప్పుడూ చెప్పలేదు. సో, టర్మినేషన్ అయింది అని ఏం చెప్పలేదు. ఎందుకంటే వి నీడ్ సమ్ రెస్ట్ ఫర్ దట్. ఎందుకంటే నేను ప్రెగ్నెన్సీ ఉంచుకుందాం అన్నట్టే 2 మంత్స్ బెడ్ రెస్ట్‌లో ఉన్నా. అప్పుడు పాపం మధుర వాస్ హ్యాండిల్డ్ ఎ లాట్. బట్
ఐ డిడ్ నాట్ వర్క్ అవుట్. సో నిద్రలోనే ఐ లాస్ట్ ఇట్. సో ఎందుకు సాడ్ స్టోరీ. సో ఆవిడ అలా 2 మంత్స్ తర్వాత ఆవిడ చూసి చూసి పెట్టింది. నేను అప్పుడు షార్ట్స్ ఏం చేయలేదండి. లాంగ్ వీడియో కూడా ఏం చేయలేదు. 2 మంత్స్ ఖాళీగానే ఉన్నా. రూమ్ రెంట్ నేనే కట్టుకున్నా మళ్ళీ అప్పుడు. దట్స్ ఓకే. సమ్ టైమ్స్ అప్స్ అండ్ డౌన్స్ ఆర్ కామన్. బట్ బికాస్ ఆఫ్ అవర్ హెల్త్ అన్నప్పుడు కొంచెం బాగానే లో ఫీలింగ్ ఉంటాం. ఎందుకంటే మనకు ఎన్నో వందల థాట్స్ ఉన్నప్పుడు మనం హెల్త్ వల్ల అది చేయలేకపోతున్నాము అని అంటే డెఫినెట్లీ ఇట్ వాజ్ ఎ బిగ్ డీల్ కదా. అదే అనమాట. అయితే నేను ఒకటి ఎం సైజ్ షార్ట్ పెట్టానండి. ఎం సైజ్‌లో ఏంటంటే ర్యాండమ్‌గా ఎవరైనా అప్పుడప్పుడు ర్యాండమ్‌గా ఏంటంటే చాలామంది బుక్ చేసుకుంటున్నారు. అలా బుక్ చేసుకుంటున్నారు కదా అని ర్యాండమ్‌గా నేను గోదాం నుంచి తీసుకొచ్చిన స్టాక్‌ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. ఎం సైజెస్‌లో ప్లేస్ చేస్తుంటే నేను షార్ట్ పెట్టిన తర్వాత ఆవిడ మాకివ్వరా ఎల్ సైజ్ వాళ్ళు ఏమైపోవాలి మీరు అన్నీ ఎక్సెలే అంటే అంటే నేను ఎల్ సైజ్ కూడా ఎక్కువ వీడియో చేయలేదండి. ఏమంటారు మన ఆఫర్ వీడియో ఎక్కువ పెట్టలేదు. ఒక 5 ఆర్ 6 పెట్టిన అంతే. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు. నాకేమో హెల్త్ బాలేదు. బట్ నాకు చేసే ఓపిక కూడా లేదు. బట్ వాళ్ళ కోసమైనా చేద్దాము. సరే ఎనర్జీ వస్తదేమో అని ఐ స్టార్టెడ్. 5, 6 డ్రెసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఐ ఫీల్ లైక్ సంథింగ్ నాకు ఆస్తమా లాగా అనిపించి సో ఐ స్టాప్డ్ అనమాట. బాలేనప్పుడు ఇంకా చేయొద్దు. బట్ సరే క్లయింట్స్ అడిగినప్పుడు అప్పుడప్పుడు చేయాలి. సో వీ హ్యావ్ టు ట్రై కదా, అలా అనమాట. ట్రై చేసా. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. బట్ నాకు అవ్వలేదు. అంటే స్టార్ట్ చేసి అప్పుడప్పుడు నాకు ఎనర్జీ వస్తుంది. సో ముందు అంతా కొంచెం నేను డల్గా ఉన్నా కూడా తర్వాత ఐ ఫీల్ లైక్ ఎనర్జెటిక్. అందుకోసం నేను చేసేస్తాను అనమాట అప్పుడప్పుడు. బట్ ఆ రోజు అవ్వలేదు. ఒక 5 ఆర్ 6 డ్రెస్సెస్ చేసి వదిలేసాను అనమాట. తర్వాత ఎక్సెల్ కూడా చేయలేదన్నారు. బట్ ఎక్సెల్ కూడా నేను పోస్ట్ చేశాను. చేయలేదు. చేస్తా. ఎక్సెల్ కూడా చేస్తా. డబుల్ ఎక్సెల్ డైరెక్ట్గా చేసా. మంచి సేల్ ఉండే డబుల్ ఎక్సెల్కి. ఎం కూడా చాలా వరకు చేసాం. అండ్ న్యూ స్టాక్ కూడా చాలా అప్డేట్ చేసాం. అలా వస్తూనే ఉన్నారు. చాలా ఈ మధ్య కొంచెం రెగ్యులర్గా పోస్టింగ్ ఉండడం వల్ల రెగ్యులర్గా వస్తున్నారు. దట్ వాజ్ బ్యూటిఫుల్. నాకు ఆవిడ కూడా మంచి ఫ్రెండ్లీగా అనిపించింది. లైక్ ఏంటంటే మేమేమైపోవాలి వెళ్ళి వాళ్ళం అని అంటే ఇట్స్ హక్. అంటే వాళ్ళ హక్కుతో అడుగుతున్నారు. అంత క్లోజ్నెస్ నన్ను అంత హార్ట్కి తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో నేను రెగ్యులర్గా స్టోర్కి వస్తున్నా. రెగ్యులర్గా ఒక పాజిటివ్ కామెంట్ వింటున్నా. సో మేము మిమ్మల్ని ఫాలో అవుతున్నామని కావచ్చు, మీ వీడియోస్ బాగుంటాయని కావచ్చు, ద వే అంటే చిన్నవి ద వే యూ వేర్ ద దుప్పట్టా వి లవ్ ఇట్ అన్నప్పుడు సో ఆర్విన్ కూడా తీసుకురండి వీడియోస్లోకి అని చెప్పడం. సో కొంతమంది పాజిటివ్, కొంతమంది నెగిటివ్ రెండు ఉంటారు. ఇప్పటి నుంచి ఆ పాపకి అలా ట్రైనింగ్ ఇవ్వడం అవసరం అని కొంతమంది. లేదు పాప బాగా యాంకరింగ్ చేస్తుంది అంటే బాగా చెప్తుందండి, మీరు అమ్మాయిని కూడా అంటే తన ఆర్విన్ కూడా ఇద్దరు కలిసి షార్ట్స్ చేయండి అని కొంతమంది. అలా చాలామంది చాలా విషయాలు చెప్పారు. రెగ్యులర్గా రావడం వల్ల మంచి మంచి కామెంట్స్ వింటున్నా. చాలామంది నన్ను వీడియోస్లో తప్ప రెగ్యులర్గా చూడని వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ లోకల్లో కూడా చూడని వాళ్ళు ఉన్నారు. అలా అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క పాజిటివ్ వైబ్ ఇచ్చారు ఈ మధ్యకాలంలో. సో ఘన ఎక్కడుంది అని వెతుక్కుంటే మంచి మంచి ప్లేస్లోనే ఉంది అని చెప్పేసి. అండ్ వన్ మోర్ వీడియో విచ్ హట్ మీ ఏది అంటే యా ఆవిడ ఐ డోంట్ నో చెప్తాగండి. సో వన్ మోర్ అండ్ ఇంకొక లేడీ అండి. సో నాట్ అంటే నెగిటివ్ ఏం కాదు. నేను ఎప్పుడు నెగిటివ్ అంత పెద్దగా తీసుకోను. బాధ అనిపించినవి మాత్రం చిన్న బాధ అనిపిస్తాయి కదా. సో అప్పుడు ఆలోచిస్తాం, ఓకే మనం ఇది చేస్తే వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఎవ్రీ కామెంట్ గివ్ హస్ లాట్ ఆఫ్ బూస్ట్ అండి. సో మనం ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, ఇలా చేస్తే కస్టమర్స్కి నచ్చిద్ది, సో వీ హ్యావ్ టు డూ దిస్ అన్న ఒక ఫీలింగ్ వస్తుంది చూడండి. అంటే దట్ మీన్ వీఆర్ గోయింగ్ ఇన్ రైట్ ట్రాక్. మీ కామెంట్స్ మాకు ఏం చేస్తాయంటే రైట్ ట్రాక్ని ఇస్తాయి. సో నేను ఇది చేస్తే కస్టమర్స్కి నచ్చుతుంది కాబట్టి నేను ఇది ఇంకొక 3-4 టైమ్స్ చేయాలి, ఈ వర్క్ చేస్తే వాళ్ళకి నచ్చిద్ది అనే ఒక చిన్న అంటే షార్ట్స్ అనేవి వర్కౌట్ అవుతున్నాయి అని నాకు తెలీదు. బట్ షార్ట్స్ వర్కౌట్ అవుతున్నాయి అని నాకు లోకల్ ఫ్రెండ్స్ వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చిన వాళ్ళు, మీ షార్ట్స్లో చాలా బాగుంటారండి, బాగా చెప్తారు, బాగా మాట్లాడతారు, బాగా అనిపిస్తుంది, మీరు వేసే కుళ్ళు జోకులు కూడా బాగుంటాయి అని అలా చాలామంది చెప్తూ ఉంటే దెన్ ఐ ఫీల్ లైక్ ఓకే నా షార్ట్స్ కూడా వర్కౌట్ అవుతున్నాయి, సో నేను చెయ్యాలి షార్ట్స్ ఇంకా చెయ్యాలి అని ఒక పాజిటివ్ వైబ్ వచ్చిందనమాట. సో అలా సో ఆవిడ ఏమన్నారంటే ఒక లేడీ దివ్య గారు, సో దివ్యకళ సో దివ్యకళ గారు యాక్చువల్లీ ఓల్డ్ డ్రెస్సెస్ మీద కొన్ని కోడ్స్ గుర్తుండవండి. ఆ స్లిప్స్ మేము పెడతాం కదా, స్లిప్స్ లాస్ అయిపోతాం అప్పుడప్పుడు. ప్రతి డ్రెస్కి నేను వెళ్ళి చెక్ చేసుకోనండి. మీరు చెక్ చేసుకోండి మేడం ఇది ప్రైస్ ఇంత ఉంది అని నాకు ఒక ఆవిడ ఇందాక నేను 875 ఎందుకంటే కార్డ్ సెట్స్ ఆర్ 875 రూపీస్, నేను 799 ఏంటంటే మన మైండ్ సెట్. అప్పుడు నాకు కోడ్ దొరకలేదు అనుకోండి, ఏమైతే మనోళ్ళే కదా ఇచ్చేద్దాం కదా అన్నట్టు 799 కూడా అని చెప్పేసా. అంటే ఎక్కువ చెప్పడానికి ట్రై చేయను, అది బాగాలేదు కదా 1050 అని నేను చెప్పను. తక్కువ పోతే ఏమవుతుంది మన కస్టమర్సే కదా, వేరే దాని మీద ప్రాఫిట్ తీసుకోవచ్చులే అన్న ఒక ఫీలింగ్లో సేల్ అయిపోతుంది కదా అని చెప్పేసి అలా కూడా అనుకుంటాను నేను.
తక్కువ చెప్పడానికి ట్రై చేస్తా. నాకు నచ్చితే ఆ టైంకి నా మైండ్ సెట్ 650 ఉన్నా కూడా ఇచ్చేస్తాను. నేను ఆలోచించను. సో ఏంటంటే కొంతమంది మరీ పర్టికులర్‌గా బార్గెయిన్ చేస్తే నేను ఇవ్వనండి. నాకెందుకో నచ్చదు. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ టైమ్ కూడా అదే చేస్తారు అని. నా బాధ ఏంటంటే ఈసారి చేశారు కదా! పర్లేదులే లైట్ తీసుకుందాం అన్నట్టు అనిపించదు. ఏమో మళ్ళీ నెక్స్ట్ టైమ్ కూడా మళ్ళీ నన్ను ఇలాగే ట్రబుల్ చేస్తారేమో అన్న బాధకి నేను ఇవ్వను. ఎందుకంటే వన్స్ దే ఆర్ పర్టికులర్, నేను కూడా అంతే పర్టికులర్‌గా ఉంటా అనమాట. సో నా మైండ్ సెట్ అది. ఏంటంటే నెక్స్ట్ టైమ్ గురించి ఆలోచించి ఈ టైం ఇవ్వను అంతే. సో అది పక్కన పెడితే మన స్టోర్‌లో చెప్పిన ప్రైస్ అండ్ అదర్ ప్రైస్ ఏదైతే ఉందో నో ఆఫ్ కరో. సో ఏదైతే ఉందో అది 2 సేమ్ లేవండి అని చెప్పేసి కామెంట్ పెట్టారు. మేడం అన్నీ మేము చూసుకోము. మీరు చూసుకుంటే ప్రైస్ ఇంత అని మెన్షన్ చేస్తే నేను చేస్తాను. ఒక ఆవిడ ఎం సైజ్‌లో ఆఫర్ పీసెస్ అండి. ఆవిడ ఏం చేశారంటే రెడ్ లైన్ 499 ఆర్ 699 ఏదైతే రెడ్ లైన్ ఉందో ఆవిడ మార్క్ చేసి పంపించారు. 1050 ఉంది ఇందులో, అదర్ దాంట్లో 1099 ఉంది అని అంటే. సో నేను తీసుకొచ్చిన వెండర్స్ ఆ టైంకి చేంజ్ చేసినవి కూడా ఉంటాయి కదండి. నేను ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఒక కలర్ రిలీజ్ చేశారు, ఒక 2 కలర్స్ రిలీజ్ చేశారు. అది సక్సెస్ అయింది అనుకుంటే 5-6 కలర్స్ లాంచ్ చేశారు. అప్పుడు 5-6 కలర్స్ లాంచ్ చేసినప్పుడు 100 రూపీస్ 50 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. అలా కూడా ఉంటుంది. సో ఇట్స్ అ బిజినెస్ టిప్ అండి. ఎందుకంటే సక్సెస్ అవుతుందా కాదా అని రిలీజ్ చేస్తారనమాట అలా. సో మన దాంట్లో మేబీ అలా అయ్యి ఉంటే ఉండొచ్చు, లేదా నేను చూడకపోతే ఉండొచ్చు. ఉంటే మీరు చెప్తే మాత్రం నేను తగ్గించున్న ఇంతే ప్రైస్కి ఇస్తాను నేను అన్ను. ఇంకా తక్కువకి ఇచ్చే రోజులు కూడా ఉంటాయి. అలా కూడా ఇచ్చేస్తాను నేను. నాకు ఆ కస్టమర్ నచ్చిండు, నాకు బాగా అనిపించింది, బాగా మాట్లాడారు అని అనుకోండి, నేను అప్పటికి టెంప్ట్ అయినంటే ఇచ్చేస్తాను. అందుకే నేను ఎక్కువ స్టోర్కి రాను. మస్తు స్టోర్కి రాకపోవడానికి రీజన్ కూడా ఏంటంటే నో చెప్పలేను. యాజ్ అ మైండ్ సెట్ ఈస్ దట్. బట్ కొంచెం బిజినెస్లోకి వచ్చాక మారుతాం కదా. డెఫినెట్లీ ఇప్పుడు చాలా మారాను. ఒకప్పుడు గురించి చెప్తున్నా, ఇప్పుడు చాలా మారాను. నో అయితే నో డైరెక్ట్గా చెప్పేసా, మోమాటం ఏం లేదు. ఏంటంటే నేను కరెక్ట్గా వర్క్ చేస్తున్నప్పుడు నేను నో చెప్పడంలో తప్పలేదు అని నాకు అనిపించింది. అది అనమాట. సో మీకు కన్సర్న్ ఉంటే నిజంగా మీకు 50 రూపీస్ లాస్ అవ్వద్దు అంటే మీరు వీడియో స్క్రీన్ షాట్ విత్ పేమెంట్. ఇప్పుడు అందుకోసం ఏం చేస్తున్నామంటే ఏదైతే షార్ట్ చేస్తున్నామో అప్పుడు వెంటనే నేను ఆ షార్ట్కి తగ్గట్టు 1295 ఏదైతే ఉంటుందో అక్కడ ప్లేస్ చేస్తున్నాను అనమాట. అది ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు. ఇంతకుముందు ఎడిటింగ్ కొంచెం ఎందుకులే అంత టైం వేస్ట్ అనిపించేది. బట్ ఏంటంటే ఓల్డ్ డ్రెస్సెస్ కూడా పీపుల్ షార్ట్స్ అంటే 1 మంత్ బ్యాక్, 1.5 మంత్ బ్యాక్ షార్ట్స్ కూడా తీసుకొచ్చి మేడం ఇది ఉందా, అవైలబుల్ ఉందా అని అడుగుతున్నారు. కాబట్టి సో ఐ హ్యావ్ టు డూ దిస్ అని చెప్పేసి ఆ స్క్రీన్ షాట్ ఆ టైంకి నా దగ్గర ఆ పేమెంట్ లేకపోవచ్చు. ఏంటంటే ఫోన్ నెంబర్ చేంజ్ చేసిన తర్వాత ఏమైందంటే నాకు నా బిల్ అంతా పోయిందనమాట. నా బిల్స్ అన్నీ లాస్ అయిపోయా. దానివల్ల నేను ఎగ్జాక్ట్ ప్రైజెస్ చెప్పలేకపోయా. సో దానికి నాకు భయం వేసింది. సో నెక్స్ట్ టైం ఇలా అవ్వద్దు. సో ఒక్కసారి ఫోన్ నెంబర్ చేంజ్ చేసి 1 మంత్, నా ఫోన్ చేంజ్ చేసి 1 మంత్ అవుతుందండి. అప్పుడు నా బిల్లింగ్ అంతా పోయినప్పుడు నాకు అనిపించింది, అంటే ఇలా మిస్టేక్ అవ్వద్దు. అంటే 1 మంత్, 1.5 మంత్ బ్యాక్ కూడా అడుగుతారు కస్టమర్స్. అప్పుడు మనం రెడీగా ఉండాలి, మన దగ్గర ఉంది అని అంటే సో మేడం ఇది ప్రైస్ అని నేను మళ్ళీ వెతుక్కొని చెప్పలేదు. ఎందుకంటే నేను ఇంట్లో ఉండి బుకింగ్స్ తీసుకుంటాను ఆన్లైన్వి. ఈ పాపకు తెలియదని, కొత్త పాపకు తెలియదు అని చెప్పేసి. సో దానివల్ల ఏదైనా మిస్టేక్ అవుతే సో మై ఎనర్జీ వాజ్ అవుట్. అందుకోసం కొంచెం లో అయిపోయినా. అదనమాట. మీకు నిజంగా కన్సర్న్ ఉంటే మీ డబ్బులు పోవద్దు అనుకుంటే మీరే కొంచెం వర్కౌట్ చేసుకొని ఇది మేడం ప్రైస్ అని చెప్పండి. నేను డెఫినెట్లీ వీడియో మొత్తం, ఒకవేళ మీరు అది ప్రైస్ అంటే నేను కూడా ఒక్కసారి చెక్ చేసుకుంటే లేకపోతే ఓకేలే వెళ్ళిపోతుంది కదా పీస్ అన్న ఫీలింగ్లో ఇచ్చేసాను అనమాట. అది మీరు కూడా మన 100 రూపీస్ ప్రాఫిట్ పొందొచ్చు. కొన్ని చాలా అండి, అంటే నేను 1050 పెడతా, అక్కడ 1150 ఉందనుకోండి, అబ్బా ఇప్పుడు ఆమెకి 1150 చెప్పాలా అన్న ఒక ఫీలింగ్తో నేను ఏం చేస్తాను అంటే పర్లేదు ఇచ్చేద్దాం, మళ్ళీ ఇప్పుడు ఎందుకు డిస్కషన్ అంతా అని చెప్పేసి అలాగా. కొన్ని టైమ్స్ ఏమంటారంటే 5%, లాస్ట్ టైం 5% ఏమో తగ్గించామంటే మన మధురకి పర్సంటేజ్ రాక 25% ఏమో తగ్గించింది. ఆవిడకి నేను మెసేజ్ చేశాను, ఫోన్ నెంబర్ ఉండడం వల్ల మెసేజ్ చేశారు, మేడం ఇలా పర్సంటేజ్ వల్ల నాకు ఎంత 650 or 680 రూపీస్ తక్కువ వచ్చిందండి, విల్ యూ డూ పేమెంట్ అంటే మేడం పేమెంట్ చేసేసారు. ఆవిడ అట్లా కొన్ని చిన్నవి జరుగుతూనే ఉంటాయండి. చాలా చిన్నవి అంటే అసలు జరగవు మోస్ట్లీ, ఎందుకంటే నేను అలా ఇచ్చేస్తా. బట్ ప్రైజింగ్ ఎవరు బార్గెన్ చేయరు. మన స్టూడియోకి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది అండి బార్గెన్ చేసేది. బొటిక్లో జరుగుతాయి చిన్నవి పెద్ద కూడా జరుగుతాయి. ఎందుకంటే లెంత్ బ్రెత్ కొంచెం డిఫరెన్స్. అప్పుడు మాస్టర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి చిన్న ఇష్యూస్ బొటిక్లో ఉండే. బట్ ఎప్పుడైతే స్టోర్లో చాలా తక్కువ అండి, ఎప్పుడు లేవు. దాట్స్ ఇట్. ఈరోజు బ్యూటిఫుల్ కామెంట్స్ అన్నీ నేను చెప్పాను. సో నా ఎక్స్పీరియన్సెస్ చెప్పాను. సో గనా ఈజ్ గోయింగ్ ఫార్వర్డ్ అని. మీ కామెంట్స్ అన్నీ నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయండి.
సో పీపుల్ ఆర్ ఎంకరేజింగ్ మీ కామెంట్స్, మీ వాల్యుబుల్ సజెషన్స్ అన్నీ. సో మీరు ఇది చేయండి, అది చేయకండి. సో షార్ట్స్ ఆల్సో వర్కింగ్ అండ్ లాంగ్ వీడియోస్ ఆల్సో మంచిగా లాంగ్ డిస్టెన్స్కి వెళ్తున్నాయి. పీపుల్ సబ్స్క్రైబింగ్ హస్ అండ్ ఆల్సో కామెంటింగ్ హస్, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియో తర్వాత మాత్రం ఐ గాట్ సంథింగ్ లైక్, అంటే హ్యాండ్ పిక్ చేయడం వల్ల బెనిఫిట్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ చూస్ చేయడం వల్ల బెనిఫిట్స్ అన్నీ తెలిసాయి. సో సేల్ మాత్రం అలా బ్లాక్ బస్టర్ అయిపోయింది. సో విదిన్ ఏ డే అది కంప్లీట్ అయిపోయింది. నాకైతే చాలా హ్యాపీ చేసింది. అంటే మంచి క్లాత్ని, మంచి ఫ్యాబ్రిక్ని మీరు ఎంకరేజ్ చేస్తారని నాకు అర్థమైపోయింది. సో లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు కూడా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ షార్ట్స్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటా. లాంగ్ వీడియో ఇప్పటి నుంచి ఎవ్రీ 3 డేస్కి ఒకసారి లాంగ్ వీడియో కూడా అనుకుంటున్నాం. నా హెల్త్ కండిషన్ ఒక్కటండి, బట్ చేద్దాం. మధుర కూడా జాయిన్ అవుతుంది. సో ఓల్డ్ వర్కర్ కూడా జాయిన్ అవుతుంది. ఇఫ్ షీ ఈజ్ ఆల్సో జాయినింగ్, విల్ డూ రెగ్యులర్గా వీడియోస్ ఇద్దాం. ఏంటంటే నేను వచ్చి వీడియో చేసుకొని వెళ్ళిపోగలిగితే నేను వర్కౌట్ చేయాలి. అంటే ఇక్కడ నేను వర్క్ చేయకుండా ఫోల్డింగ్ అవి ఇవంతా కాకుండా జస్ట్ వీడియోనే చేయాలి అనుకుంటే ఎవ్రీ 3 డేస్కి ఒకసారి మన వీడియోస్లోనే లాంచ్ చేద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.